Hi guys, a very good evening to all of you. నేను Ravikiran. Welcome back to our channel. సో ఈరోజు నేను హైదరాబాద్ హార్లీ డేవిడ్సన్లో ఉన్నా. సో ఈరోజు వాళ్ళ న్యూ బైక్ లాంచ్ అయింది. దిస్ ఈజ్ హార్లీ డేవిడ్సన్ X440. సో హార్లీ అనేది హీరోతోటి కొలాబరేషన్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బైక్ అనమాట. బైక్ అయితే రియాలిటీలో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, లైక్ ఫిట్ అండ్ ఫినిష్ ఈ క్వాలిటీ అయితే ఉంటుందో క్వాలిటీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. సో బేసిక్గా హార్లీ అండ్ హీరో ఈ రెండైతే ఎప్పుడైతే కొలాబరేషన్ మాట్లాడుకుందో, హీరో అనేది జస్ట్ 3 పాయింటర్స్ ఇచ్చిందనమాట హార్లీకి. అదేంటంటే ఈ వీళ్ళు తయారు చేసే బైక్ ఏదైతుందో, బైక్ అనేది సౌండ్ కొంచెం హార్లీలాగా రావాలి, అండ్ ఫీల్ అనేది హార్లీలాగా ఉండాలి, అండ్ లుక్స్ కూడా ఏంటంటే మనకు హార్లీ డేవిడ్సన్ ఆ వైబ్స్ అనేది రావాలి. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఈ బైక్ అనేది బిల్డ్ చేసేది. సో ఫస్ట్ మనం సౌండ్ గురించి మాట్లాడుకుంటే కూడా నేను మీకు ఒక్కసారి ఫస్ట్ సౌండే వినిపిస్తాను. సో లెట్ మీ స్టార్ట్ ది బైక్. సింగిల్ సిలిండరే కానీ సౌండ్ ఆల్మోస్ట్ హార్లీ అయితే మనకి పొటాటో సౌండ్ ఉంటుందో ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది. ఒకసారి ఆన్ చేసిన చూడండి. సో ఈ సౌండ్ సింగిల్ సిలిండర్లో తీసుకురావడం రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు మీరు మార్కెట్లో చూసిన డిఫరెంట్ అన్ని బైక్స్ కూడా సింగిల్ సిలిండర్స్ ఉన్నాయి, కానీ సౌండ్ ఈ విధంగా లేదు. సో ఆ ట్యూనింగ్ అనేది దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ ఇంకోటి నెక్స్ట్ బండి మీద కూర్చున్నప్పుడు బండి మీద ఫీల్. సో ఇప్పుడు కూర్చున్నప్పుడు ఆల్మోస్ట్ హార్లీ డేవిడ్సన్ అయితే బిగ్గర్ బైక్స్ ఉన్నాయి, లైక్ ఐరన్ 883 కానీ అలాంటి బైక్స్లో ఉన్న ఫీల్ అనేది కూర్చున్నప్పుడు మనకు ఆ స్టాండ్స్ అనేది వస్తుంది. సో దీంట్లో కూడా వాళ్ళు ఏదైతే టార్గెట్ పాయింట్ ఉన్నానో అదైతే రీచ్ అయింది. దాని తర్వాత లుక్స్, మీరు ఒకవేళ ఈ సైడ్ యాంగిల్ నుంచి అండ్ లుక్స్ పరంగా చూస్తే, ఈ యాంగిల్లో చూస్తే మీకు కొంచెం 883 డిజైన్ అనేది కనబడుతుంది. అంటే మీకు ఏదైతే ఈ లైట్ కానీ దీంట్లో ఉన్న వీల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఈ డిజైన్ ఆస్పెక్ట్ కూడా కొంచెం హార్లీలా కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే హీరో హార్లీ నుంచి ఇన్పుట్స్ తీసుకొని చేసిందో, ఇక్కడ హీరో రియల్లీ నెయిల్డ్ ఇట్. అండ్ ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రజెంట్ మార్కెట్లో హార్లీ డేవిడ్సన్ X440 ఉంది, ట్రయంఫ్ అనేది స్పీడ్ ఒకటి బైక్ ఉంది. ఈ రెండింటికి ఏంటంటే చాలామంది కూడా ఏది కొనుక్కోవాలనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్, హార్లీ డేవిడ్సన్ బైక్ అనేది ఇట్స్ ఎ టోటల్లీ డిఫరెంట్ బైక్ వెన్ కంపేర్డ్ విత్ ట్రయంఫ్. సో ట్రయంఫ్ బైక్ ఈజ్ డిఫరెంట్, హార్లీ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే మీకు టార్క్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది దీంట్లో. సో జనరల్గా ఇప్పుడు మనం దీని పవర్ కూడా చూసుకుంటే ఇది 27 PS పవర్ వస్తుంది అండ్ 38 Nm టార్క్ వస్తుంది. సో ఈ టార్క్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 2000 RPM ఇట్సెల్ఫ్. అంటే లోయెస్ట్ RPM మనం జనరల్గా బండి ఆన్ చేసినప్పుడే 1250 RPM ఉంటుంది. సో అది మీకు 2000 నుంచే మీకు ఆ ఫుల్ టార్క్ అనేది రావడం ఈ బండికి ఉన్న స్పెషాలిటీ అనమాట. సో ఇది సింపుల్గా మీకు బండి గురించి ఓవర్వ్యూ అనమాట. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ పర్సన్ వ్యూలో బండి 360 లుక్ చూస్తాను, దాని తర్వాత ఫీచర్స్ అన్ని కూడా చెప్తాను. లెట్స్ సీన్ ద ఫస్ట్ పర్సన్ వ్యూ. అండ్ మీన్ వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దర్స్ అ లాట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హార్లీ డేవిడ్సన్ హైదరాబాద్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ బైక్ టు ఫీచర్ ఇన్ అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ వ్యూ. ఈజ్ ద న్యూ హార్లీ డేవిడ్సన్ X440. సో బేసిక్గా ఈ బైక్లో ఏంటంటే టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి బేస్ వేరియంట్, ఒకటి మిడ్ వేరియంట్, ఇంకోటి టాప్ వేరియంట్. సో మనం చూసిన ఈ బైక్ ఈ టాప్ వేరియంట్. సో బేస్ వేరియంట్కి మిడ్కి టాప్కి డిఫరెన్సెస్ ఏంటంటే, బేస్లో మీకు స్పోక్ వీల్స్ వస్తాయి అనమాట, ట్యూబ్వి. మిడిల్ దాంట్లో ఏంటంటే మనకి కలర్ గ్రాఫిక్స్ కానీ అలోయ్ వీల్స్ వస్తాయి. టాప్ వేరియంట్లో మనకి మెషిన్ కట్ అలోయ్ వీల్స్ అండ్ 3D ఎంబ్లెమ్ కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో ఒక్కొక్క ఫీచర్, సో ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి చూసుకుందాం. ఫ్రంట్లో చూస్తే అసలు సేమ్ హార్లీ వైబ్సే ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది ఒక చిన్న బైక్ లాగా అయితే అనిపిస్తలేదు. రియల్ మీరు వచ్చి యాక్చువల్గా చూడాలి ఈ బైక్ని. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఇట్స్ గుడ్. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూస్తాను. సో ఈ సైడ్ ప్రొఫైల్లో చూస్తే మనకి ఈ ట్యాంక్ మీద కూడా 3D ఎంబోస్డ్ హార్లీ డేవిడ్సన్ X440 అని ఉంది. అండ్ ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, ఇది వేరియంట్ టు వేరియంట్ కూడా మనకి మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్ చూపిస్తాను. సో రియర్ సెక్షన్లో యూ గాట్ ఆల్ LED టైల్ ల్యాంప్, LED ఇండికేటర్స్. అండ్ ఇప్పుడు ఎగ్జాస్ట్ మీరు చూడండి, హార్లీలో కానీ ఇంతకుముందు స్ట్రీట్ 750 అనే ఒక మోడల్ ఉంటుంది, దాంట్లో కూడా ఎగ్జాస్ట్ ఆల్మోస్ట్ కొంచెం ఈ విధంగా ఉండే. సో ఆ డిజైన్ వైబ్స్ అనేది పెద్ద బైక్ లాంటిదే దీనికి కూడా వచ్చింది. సో ఇది ఓవరాల్గా చూడడానికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. సో పవర్ అయితే ఆల్మోస్ట్ చెప్పాను. దిస్ ఈజ్ సింగిల్ సిలిండర్ 440cc, 28 PS పవర్ అండ్ 38 Nm టార్క్. ఇది ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో మీకు ఆయిల్ కూలర్ అనేది ఈ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దీనికి హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందన్నారు. సో మీకు ఫిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూలింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. సో నేను బండి రైడ్ చేసినప్పుడు ఆ రైడ్ ఫీల్ అనేది చెప్తాను.
సో ఇది జనరల్గా ఇంజన్ గురించి. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే యూ గాట్ ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. మీకు ఒకసారి ఆన్ చేస్తాను. సో దీని మీద మనకి అటెన్షన్ టు డీటెయిల్ హార్లీ డేవిడ్సన్ అని చెప్పేసి రాసి వచ్చింది. అండ్ మనకి లో బీమ్, హై బీమ్, ఆల్ ఎల్ఈడి. అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి అనమాట, చూపిస్తాను. సో ఇండికేటర్స్ దగ్గర కూడా హార్లీ డేవిడ్సన్ అని చెప్పి సింబల్ ఉంది. సో ఈ చిన్న చిన్న అటెన్షన్ టు డీటెయిల్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చాయి. అండ్ తర్వాత సస్పెన్షన్. సో దీంట్లో మనకి ఇప్పుడు ఇది జనరల్గా మనకి రెట్రో క్రూజర్ కేటగిరీ అంటాము. సో దీంట్లో మనకి యూఎస్డి ఫోక్స్ వచ్చినాయి. ఇవి కేవైబీ నుంచి వచ్చిన యూఎస్డి ఫోక్స్, డబుల్ కార్ట్రిడ్జ్వి. సో మీకు హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్ స్టెబిలిటీ అయితే ఉంటుందో, జనరల్గా ఇలాంటి బైక్స్ ఏంటంటే మనము 100, 120 ఇలాంటి స్పీడ్ ఉంటుంది కదా, ఈజీగా మెయింటైన్ చేసుకునే బైక్స్ అనమాట. సో దాంట్లో మీకు స్టెబిలిటీ ఇంప్రూవ్ కావడానికి యూఎస్డి అని వచ్చింది. ఇది 43 mm. టైర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ బైక్లో ఫ్రంట్ మీకు 18 ఇంచ్ వీల్ వస్తుంది, రియర్ ఏమో 17 ఇంచ్ వీల్ వస్తుంది. ఫ్రంట్ ఈజ్ 100 సెక్షన్, రియర్ ఏమో మీకు 140 సెక్షన్. సో ఇక్కడ టైర్స్ అండ్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు స్పోక్ వీల్స్ వస్తాయి, ట్యూబ్ వస్తాయి. కానీ మిడ్ అండ్ టాప్ వేరియంట్లో మీకు ట్యూబ్లెస్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ 320 mm డిస్క్ వచ్చింది. అండ్ 2 పిస్టన్ యాక్చువల్లీ మౌంటెడ్ బైబ్రేక్ క్యాలిపర్స్. రియర్ ఏమో మీకు సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్స్, గ్యాస్ చార్జ్డ్ వస్తుంది. ఇది మీకు 7 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ అనమాట. సో మీరు సాఫ్ట్ హార్డ్గానే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పిల్లియన్ని కూడా క్యారీ చేస్తున్నారు అనుకోండి, సస్పెన్షన్ అనేది లిటిల్ బిట్ స్టిఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇంకా బాగుంటుంది. ఇన్ కేస్ సింగిల్గా నడిపించుకుంటే ఇంకా సాఫ్ట్ అంటే సాఫ్ట్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, హార్లీ డేవిడ్సన్ బైక్స్ జనరల్గా కొంటే మీకు యాక్సెసరీస్ది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో బేసికలీ హార్లీ డేవిడ్సన్స్ ఆర్ లైక్ మోస్ట్ కస్టమైజబుల్. మీకు బ్యాక్ రెస్ట్ కానీ, లగేజ్ ర్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ హార్లీ డేవిడ్సన్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇది మీకు రియర్ సెక్షన్ గురించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ 170 mm, విచ్ ఈజ్ రియల్ గుడ్. నార్మల్గా హార్లీ డేవిడ్సన్స్ అంటే కొంచెం లో హైట్ ఉంటుంది అనమాట, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి చాలామంది అంటారు. కానీ ఈ బండిలో ఆ విధంగా లేదు. సో మీకు 170 mm ఇస్ డీసెంట్. నార్మల్ మన సిటీ కండిషన్స్లో కూడా కింద తగిలే ఛాన్స్ అయితే లేదు. వెల్ అండ్ గుడ్ 170 mm అయితే. అండ్ రియర్ సెక్షన్ మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ రియర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్. టైల్ ల్యాంప్ కూడా చూడడానికి బాగుంది. ఒకవేళ ఈ బైక్కి మనము బ్యాక్ రెస్ట్ వేసినాం అనుకోండి, బైక్ అయితే టోటల్ కంప్లీట్ కనబడుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్లా చూస్తుందంటే ఫ్రంట్ హెవీ కనబడుతుంది, రియర్ కొంచెం స్లీక్ కనబడుతుంది. బట్ ఇంకా యాక్సరీస్ అలాంటివి పెట్టుకుంటే లుక్స్ రియల్లీ ఫైన్ ఐ గెస్. అండ్ తర్వాత ట్రాన్స్మిషన్. సో దిస్ బైక్ హెస్ గాట్ 6-speed ట్రాన్స్మిషన్ విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. సో మీకు క్లచ్ ఫీల్ ఉంటుంది కదా, ఇది కూడా చాలా లైట్గా ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్స్. కంపెనీ క్లెయిమ్స్ 35 మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. సో అది రియల్ టైం టెస్ట్ చేసినప్పుడు దాని గురించి చెప్తాను. అండ్ తర్వాత స్పీడోమీటర్. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ న్యూ X440. సో టోటల్లీ మనకి డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది, TFTది. సో ఇక్కడ మీకు పైన RPM మీటర్ ఉంది, చాలా చిన్న ఉంది, 0 to 8,000. సో రెడ్ లైన్ సైడ్ 6,000. సో ఇక్కడ సెంటర్లో స్పీడ్, పైన టైం ఉంది, ఇక్కడ RPM, గేర్ ఇండికేటర్. దీనిలో టాప్ మోడల్ తీసుకుంటే మనకి బ్లూటూత్ నావిగేషన్ కూడా ఉంది. ఒకవేళ మనము అప్లికేషన్ త్రూ బైక్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఆప్షన్ చేంజ్ చేయడం కోసం హ్యాండిల్ బార్ ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఈ బటన్ ఇలా క్లిక్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ మీరు ట్రిప్ డీటెయిల్స్ చూస్తున్నారు. అండ్ రేంజ్, యావరేజ్ మైలేజ్, సర్వీస్ డ్యూ. సో ఇలాంటి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. కింద ఫ్యూయల్ గేజ్ అనేది ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, హార్లీ డేవిడ్సన్ లోగో. సో ఈ యాంగిల్లో మనం బండిని చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఐరాన్ని చూసిన ఫీలింగే వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హీరో ఎక్స్పెక్టెడ్ అండ్ దే హ్యావ్ బిల్డ్ ఇట్. ఇక్కడ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్, SOS బటన్ ఉంది. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఒకవేళ మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ జస్ట్ ఇది ఒక ట్యాప్ చేయగానే వాళ్ళకి మెసేజెస్ అనేది వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ రియల్ గుడ్. అండ్ డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఫర్ క్విక్కర్ థ్రాటిల్ రెస్పాన్స్. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్, హార్న్ అండ్ పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అన్నీ కూడా దీంట్లో వచ్చాయి. సో ఇదైతే ఫీచర్స్ పరంగా బైక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ వన్ మోర్ టైమ్ ఐ విల్ షో యూ ద ఎగ్జాస్ట్ నోట్.
దిస్ వాజ్ ద ఎగ్జాస్ట్ నోట్. అండ్ బండి మీదకి వచ్చినప్పుడు బండి వెయిట్, సో వెయిట్ వచ్చేసరికి 180 kgs ఉంది డ్రై వెయిట్. సో మీకు బండి ఫ్యూయర్లీ 1 అంటే మళ్ళీ కొంచెం వెయిట్ అనేది యాడ్ అవుతుంది. సో నా హైట్ 5'7" హైట్ ఉంటాను. నా హైట్కి చూడండి ఆల్మోస్ట్ గ్రౌండ్ ప్లాంటెడ్ ఉంది. సో మీరు ఎవరైనా కానీ హైట్ తక్కువ ఉండి లైక్ 5'5" ఉన్నారు, 5'6" ఉన్నారు, మీరు కూడా ఈ బండిని రైడ్ చేయొచ్చు. వెయిట్ కూడా యాక్చువల్గా మీరు ఫీల్ అవ్వరు. బేసిక్గా ఈ వెయిట్ ఉండడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటంటే హైవే మీద స్టెబిలిటీ అనేది బాగుంటుంది. సో ఓవరాల్గా బండి అయితే ఈ విధంగా ఉంది. పర్సనల్గా నాకైతే మంచి అనిపించింది. సో ఐ హ్యావ్ టు రైడ్. ఒకసారి రైడ్ చేసిన తర్వాత నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అండ్ ఇప్పుడు కమ్స్ ద ప్రైజింగ్. సో ప్రైజింగ్ విషయానికి వస్తే ఈ బైక్లో 3 వేరియంట్స్ అన్న కదా. సో బేస్ వేరియంట్ మనకి 2,29,000 ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. మిడ్ వేరియంట్ 2,49,000 అండ్ టాప్ వేరియంట్ ఈ వేరియంట్ 2,69,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇవి ఆన్ రోడ్ అంటే మీరున్న లొకేషన్ టు లొకేషన్ మీ డీలర్షిప్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఒకసారి నేను మీకు హైదరాబాద్ హార్లీ డేవిడ్సన్వి షోరూమ్ డీటెయిల్స్ కింద డ్రాప్ చేస్తాను. మీరు ఒకసారి వచ్చి బండిని రియల్ టైంలో ఒకసారి చెక్ చేయండి, కూర్చొని ఒకసారి ఫీల్ తీసుకోండి. సోన్ వీళ్ళు టెస్ట్ రైడ్స్ కూడా అవైలబుల్ చేస్తారు. యూ రైడ్ ద బైక్, అప్పుడే మీకు హార్లీ గురించి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆన్ ఏ సింగిల్ లైన్ హార్లీ డేవిడ్సన్ దీని గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ క్రూజింగ్ అనమాట. సో మీరు 100-120 హైవే టూరింగ్ వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు ఇలాంటి బైక్ రావచ్చు. ఇంకా హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ తోడు కూడా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. లైక్ హార్లీ కమ్యూనిటీలో రావచ్చు. మీకు ఏంటంటే ఆ ప్రీమియం ఆ బిగ్ బైక్ ఫీల్ అలాంటిది అయితే ఉంటుంది. సో డోంట్ కంపేర్ విత్ అదర్ బైక్స్. ఈ బండి రైడ్ చేసినప్పుడు వేరే ఉంటుంది, మీరు ఏదైతే బైక్స్ అనుకుంటున్నారో ఆ బైక్స్ వేరే ఉంటుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇప్పుడు యూ హ్యావ్ టు చూస్ ఇప్పుడు మీ ఒపీనియన్ అనమాట. సో మీకు ఈ బండిలో ఏది బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ డీటెయిల్డ్ రివ్యూ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అది టోటల్గా చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్ కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.